ఆగండి ఆగండి ఆగండి, కొత్తగా వచ్చింది ఈ ఫ్రూట్ మా ఇంటికి. మ్యాంగోస్టైన్. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అబ్బా. డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది. ఎన్నిసార్లు తెప్పించి తిన్నా బోర్ కొట్టలేదు. ఇది క్యాన్సర్, మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్కి మంచిదంట. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కడుపులో మంట, ఆర్థరైటిస్, ఒంటి నొప్పులని తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుందంట. సూపర్ కదా. విటమిన్ సి ఎక్కువగా ఉందంట. స్కిన్ గ్లోయింగ్ అంట. వెయిట్ లాస్ కూడా అంట. ఇంత మంచి చేసే ఫ్రూట్కి ఒక ఓ వేసుకుందామా? ఓ. అలాగే కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో అయితే క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగోస్టైన్ తెలుసా? ఇది విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది అండ్ క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుందంట. సో 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 బ్యూటిఫుల్ కదా. అండ్ రక్త ప్రసరణ చాలా బాగుంటుంది, జీర్ణక్రియ బాగుంటుంది. కొన్ని సీడ్స్ నేను నాటాను, చాలా బాగా ఉన్నాయి. ఎన్ని రోజులకు వస్తుందో చూద్దాము. మొక్క అసలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని నేను గూగుల్ సెర్చింగ్లో చదువుకున్నాను. సో కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. చాలా బెనిఫిట్స్ ఆఫ్ మ్యాంగోస్టైన్. ఓ స్వీట్ కదా, చాలా స్వీట్ అండ్ జ్యూసీ అబ్బా, చాలా సూపర్గా ఉంది ఈ టేస్ట్ ఈ ఫ్రూట్. తినాల్సిందే ఒకసారైనా. థ్యాంక్ యూ ఫర్ మ్యాంగోస్టైన్. ఇప్పుడు ఈ సీడ్స్ 4-5 సార్లు నాటాను. ఇవన్నీ చూసారా? ఈ పక్కన ఉన్నటువంటి వాటర్ మెలన్ సీడ్స్ అవన్నీ వర్షం పడి తవ్వకాల్లో బయటకు వచ్చేసాయి. ఈ 4-5 సార్లు నేను నాటాను ఇవి. చూద్దాం ఎప్పుడు ఏ మొక్క వస్తుందో చూద్దాం. ఇదిగో ఈ పుచ్చకాయ సీడ్స్ ఇవన్నీ కూడా నిన్న వర్షం పడింది కదా, అన్నీ బయటకు వచ్చేసాయి. మ్యాంగోస్టైన్ మనం నాటితే మొక్క వచ్చి ఆ కాయ గుంజుకొని తింటే ఆనందమే వేరబ్బా. మరొకసారి మీకోసం టొటడాయ్. చాలా బాగుందబ్బా, చూడటానికి బాగుంది, తినడానికి బాగుంది. అది తింటే కానీ ఎక్స్ప్రెస్ చేయలేము ఆ టేస్ట్ని. థ్యాంక్ యూ సో మచ్.